ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్య పైన సమీక్ష పెట్టాల్సింది పోయి ఇవాళ రియల్ ఎస్టేట్ పైన సమీక్ష పెట్టడం చాలా సిగ్గుచేటు. అయినే అసలు ఎక్కడనుంటే ఈ విద్యాశాఖను తీసేసి రియల్ ఎస్టేట్ శాఖ పెడితే బాగుంటుంది, దానికి ఈయన మంత్రి ఇస్తే బాగుండు. ఈ 2 సంవత్సరాలలో 24 నెలలలో 26 నెలలలో విద్యాశాఖ మీద ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరగలేదు. గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు, పురుగులన్నం తిని చనిపోతూ ఉన్నారు. అసలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటివరకు పుస్తకాలు రాలేదు. ఇలా చలి ఎముకలు కొరికే చలి ఉంది విద్యార్థులకు. గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులకు కనీసం రగ్గులు లేవు, వాళ్ళకి స్వెటర్స్ లేవు, దుప్పట్లు లేవు. వాటి మీద దృష్టి పెట్టకుండా మా పేద విద్యార్థులు, బలహీన వర్గాలు చదివేటువంటి విద్యా సంస్థల భూముల మీద ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం కన్నుబడింది.